హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా చాలా చాలా త్వరగా ఎలా చేసి చూపిస్తానో చూడండి. ఈ ఆకుకూరలు అనేవి మన కంటికి, మన ఒంటికి, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. దీనిలోకి ఏం కావాలో నేను చూపించబోతున్నాను. ముందుగా కొంచెం తాలింపు దినుసులు తీసుకోండి. అలానే నేను కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. దీనిలోకి నేను ఉల్లిపాయ వేయను, మీరు కూడా తీసుకోవద్దు. ఉల్లిపాయ అవసరం కూడా ఉండదండి. ఇది మనం తోటకూర ఫ్రై కాబట్టి ఉల్లిపాయ అవసరం లేదు. నేను చిన్న కట్టలు 4 తీసుకున్నాను. అలా సన్నగా తరుక్కోండి. స్టవ్ మీద బాండేయించుకుని అది హీట్ అయిన తర్వాత ఈ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే ఇది తోటకూర ఫ్రై కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం చూపించిన ఎండుమిర్చి అలా ఇరిచి ముక్కలుగా వేసుకోండి. ఫ్రైలో నంచుకు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అలానే వెల్లుల్లిగానే వేసుకోండి. ఆ వెల్లుల్లి కూడా చక్కగా తాలింపులో వేగితే ఆ స్మెల్తో తోటకూర ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వెల్లుల్లి ఎక్కువ తీసుకోండి. అలానే తాలింపు దినుసులు అనమాట. ఈ తాలింపు అనేది చక్కగా నిదానంగా సన్న మంట మీద ఎర్రగా వేగేంత వరకు కూడా చక్కగా వేయించండి. ఎందుకంటే తాలింపు అనేది బాగా వేగితే ఆ పప్పులు అనేవి చక్కగా మనకు తోటకూర ఫ్రైలో తగులుతూ ఉంటే అన్నం తినేటప్పుడు నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుందండి. కంపల్సరీ తాలింపు అనేది రంగు మారి ఎరుపు రంగు వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించండి. చూసారా, మన తాలింపు అనేది ఎర్రగా వేగిపోయిందనమాట. అదే తాలింపులో ఇప్పుడు మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న తోటకూర అనేది ఎంత లేతగా ఉంటే మన ఫ్రై అనేది అంత బాగా వస్తుంది. తోటకూర మాత్రం లేతగా ఉన్న తోటకూరే తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో మాత్రం తోటకూర పిల్లలకి అలవాటు చేయండి. ఎందుకంటే పిల్లలకి చాలా చాలా మంచిది. ఆకుకూరలు అనేవి మనమే అలవాటు చేయాలి వాళ్ళకి. తప్పనిసరిగా వారంలో 2 సార్లు అయినా సరే ఆకుకూరలు పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిదన్నమాట. చూసారా, మనం వాటిని శుభ్రం చేసుకుని కట్ చేసుకుని కడుక్కోవడమే లేట్, కానీ మన కర్రీ అనేది కరెక్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. దీనిలో మనం వాటర్ కూడా వాడవలసిన అవసరం లేదండి. మనం తాలింపులో వేసిన తర్వాత ఆ తోటకూరలో వచ్చిన వాటర్తోనే ఆ ఫ్రై అనేది పూర్తయిపోతుంది అనమాట. చుక్క నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు. అలా మూత పెట్టి వదిలేసాం కదా. ఇప్పుడు చూడండి తోటకూరలో ఎన్ని వాటర్ వచ్చినాయో బయటికి. ఆ వాటర్తోనే తోటకూర అంతా ఉడికిపోతుంది అనమాట. చూసారా, అవి మీకు చూపిస్తున్నాను చూడండి. అదే నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా నిదానంగా మనం స్టవ్ని మీడియంలో ఉంచుకుని చక్కగా వేపండి. చక్కగా ఉడుకుతూ మన తోటకూర అనేది వేగుతుంది. ఎంత బాగా వస్తుందంటే ఈ కర్రీ తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. వెజ్ ప్రియులకు మాత్రం ఈ కర్రీ బాగా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆకుకూరలు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఆ నీరు అనేది దగ్గర పడుతుందన్నప్పుడే నేను 1 స్పూన్ కారం వేసేసాను. అలానే మీరు కూడా ఆ తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకుతుందన్నప్పుడు కొంచెం ముందుగానే మనం తోటకూరతో పాటు ఉప్పు వేసాం కదా, నీరు దగ్గర పడుతున్నప్పుడు కారం కూడా వేసుకోండి. కారంతో పాటు ఆ వాటర్తో పాటు మన ఆకు అనేది చక్కగా ఉడుకుతూ వేగుతుంది అనమాట. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో. చుక్క వాటర్ లేకుండా చక్క ఇంకిపోయేంత వరకు కూడా నిదానంగా వేయించండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎంత టైం కూడా పట్టదండి. మనకి కరెక్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో మన కర్రీ అనేది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. మనకి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి నైట్ కట్ చేసుకుంటే ఉదయాన్నే లేచి కూర తాలింపు వేసుకుంటే మనకి పిల్లలు స్నానం చేసి వచ్చేలోపు మన కర్రీ అనేది పూర్తయిపోతుంది అనమాట. కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ఎంత టేస్ట్గా చేయొచ్చు అంటే పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఆకుకూరలు మనమే అలవాటు చేయాలి పిల్లలకి. కంపల్సరీ మీరు ఆకుకూరలు పిల్లలకి అలవాటు చేయండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన కర్రీ. ఉప్పు కారాలు తక్కువ వేసి ఇలా ఫ్రైలు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా మన హమదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.